బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని పార్టీలకు గుర్తులను కేటాయించింది. విజయ్ పార్టీ టీవీకేకు విజిల్ గుర్తును కేటాయించింది. అలాగే కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తు కేటాయించినట్లు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఈల గుర్తు మీద పోటీ చేస్తుంది. తమిళ ఫిలిం స్టార్ విజయ్కి చెందిన తమిళగ వెట్రి కజగం గత ఏడాది నవంబర్ 11వ తేదీన పార్టీకి గుర్తు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. 1968 నాటి ఎలక్షన్ సింబల్స్ ప్రకారం తమకు గుర్తు కేటాయించమని అభ్యర్థించింది. మొత్తంగా 7 సింబల్స్తో లిస్టును ఆ పార్టీ సబ్మిట్ చేసింది. అయితే ఆ గుర్తులన్నీ ఇప్పటికే ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. సొంతంగా క్రియేట్ చేసిన 3 మరో సింబల్స్ను కూడా ఆ పార్టీ సమర్పించింది. చివరికి వారు ఆశించినట్లే కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి నవీన్ అందిస్తారు. రైట్ నవీన్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని పార్టీలకు గుర్తులను కేటాయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని పార్టీలకు కూడా వారి గుర్తులు కూడా కేటాయించడం జరిగింది. ఇందులో విజయ్ పార్టీకి చెందినటువంటి టీవీకేకు విజిల్ గుర్తును కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కేటాయించడం జరిగింది. మరోవైపు కమల్ హాసన్ పార్టీకి ఇటు ఆ బ్యాటరీ టార్చ్ గుర్తును కూడా కేటాయిస్తూ కొద్దిసేపటి క్రితమే ఆ ఉత్తర్వులు కూడా జారీ కూడా చేయడం జరిగింది. అయితే తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే టీవీకే ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ పార్టీ సింబల్స్ సంబంధించిన అంశాలపై కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఫిబ్రవరి 2024లో ఈ పార్టీ ఎన్నికల సంఘంలో కూడా వారు రిజిస్టర్ కూడా చేపట్టడం జరిగింది. రిజిస్టర్ చేపట్టినటువంటి నేపథ్యంలోనే ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క గుర్తింపుకు కూడా ఇటు ఎన్నికల కమిషన్ కూడా వారు కేటాయించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి తమిళనాడుతో పాటు తమిళనాడులో అన్ని నియోజకవర్గాలు, దాంతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికల పోటీలో కూడా ఉండాలని చెప్పేసి కూడా గతంలోనే విజయ్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయ్ కొంత దూకుడు కూడా పెంచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రేపు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో కూడా విజయ్ వారు సమావేశం కూడా కాబోతున్నారు. ఈరోజు ఈ పార్టీ సంబంధించినటువంటి గుర్తింపు కూడా వచ్చింది కాబట్టి రేపు ఈ యొక్క సమావేశంలో కూడా గుర్తింపుతో పాటు దీనికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపైన విజయ్ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో కూడా వారికి దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా కూడా పోటీ చేస్తారని చెప్పేసి కూడా గతంలోనే విజయ్ అనేక సందర్భాల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి దాదాపు ఏడాది నుంచి కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో కూడా విజయ్ దూసుకెళ్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా అందరూ కూడా ఇటు తమిళనాడు వైపే ఆసక్తిగా చూసేటువంటి విధంగా కూడా విజయ్ అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఈ విజయ్కి కేటాయించినటువంటి ఆ విజిల్ గుర్తు, దాంతో పాటు కమల్ హాసన్ కి పార్టీకి ఆ బ్యాటరీ టార్చ్ కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ గుర్తింపులు కూడా కేటాయించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ నవీన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.